అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 12వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1 పదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి నవమి నక్షత్రం మూల కరణం బాలవ కౌలవ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మాన్ రోజు గురువారం జన్మరాశి ధనుష్ రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:41 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:02 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3:23 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:04 నుండి 7:37 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి గురువారం నాడు మీలోని అసహ్యతను నాశనం చేయడానికి సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. స్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మంచిది. ఒకసారి మీరు మీ జీవితేశ్వరుణ్ణి లేదా జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరింకేం అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తుపానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈ రోజు చాలా మంచి రోజు. మీరు వ్యాయామం చేయడానికి, మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు. చేయకండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది.
మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు. వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం. మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు. మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచయస్తుల్లాగే అనిపించే రోజు. మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్నే మిగులుస్తుంది. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే, కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. వానకు రొమాన్స్తో విడిదీలేని బంధం ఉంటుంది. ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలు గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. సింహరాశి వారికి గురువారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం, ఆరోగ్యం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి కుక్కలకు రొట్టెని సిద్ధం చేయండి మరియు తినిపించండి. వృత్తిలో అద్భుతమైన పెరుగుదలకు మట్టి పొయ్యిలో కాల్చాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.